వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేను కూడా చాలా బాగున్నాను. సో ఈరోజు వీడియోలో రైస్ క్రీమ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఈ వీడియోలో నేను చూపిస్తున్నాను. లాస్ట్ వీడియోలో హెయిర్ గ్రోత్ అవ్వడానికి, హెయిర్ ఫాల్ తగ్గడానికి, డాండ్రఫ్ కంట్రోల్ అవ్వడానికి రైస్ వాటర్ ఎలా యూజ్ అవుతుందో చూపించాను కదా. ఆ వీడియో చూడని వాళ్ళైతే నేను పైన ఐ కార్డ్లో కానీ వీడియో ఎండ్ కార్డ్లో కానీ ఆ వీడియో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. ఆ మిగిలిన రైస్ని మనం ఎలా యూజ్ చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఆ రైస్తో మనం రైస్ క్రీమ్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఈ రైస్ క్రీమ్ అనేది ఎలా రెడీ చేసుకోవాలి, ఈ రైస్ క్రీమ్ మనకి ఎలా యూజ్ అవుతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఓకే, ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా. మరి రైస్ వాటర్ హెయిర్కి యూజ్ చేసుకున్న వాళ్ళైతే మిగిలిన రైస్తో ఈ రైస్ క్రీమ్ అనేది రెడీ చేసుకోవచ్చు. లేదు రైస్ క్రీమ్ ఒక్కటే ప్రిపేర్ చేసుకోవాలి అని అనుకున్న వాళ్ళైతే 2 టేబుల్ స్పూన్స్ రైస్ అనేది ఒక హాఫ్ అన్ అవర్ ముందుగా మనం నానబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ పైన బౌల్ పెట్టి మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ ఉంది కదండి, ఈ రైస్ని ఆ బౌల్లో వేసుకోవాలి. మనకి వాటర్ చాలదు అనుకుంటే మరొక 1 గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ రైస్ని మనం మెత్తగా ఉడికించుకోవాలండి. మధ్య మధ్యలో మీకు వాటర్ చాలా పోతే యాడ్ చేసుకోవచ్చు. ఈ రైస్ అనేది మనకి మెత్తగా ఉడకాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ వాటర్ చాలా పోతే వేసుకుంటూ ఉడికించుకోవాలి. చూడండి, మనకి రైస్ అంతా కూడా మెత్తగా ఉడికిపోయింది, వాటర్ అంతా కూడా ఆ రైస్లోకి ఇంకిపోయింది కదా. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసి ఈ రైస్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ రైస్ అనేది చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకోవాలి. మిక్సీ జార్ తీసుకొని రైస్ అంతా కూడా మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇప్పుడు ఈ రైస్ని మెత్తటి పేస్ట్లా మిక్సీ పట్టుకోవాలండి. మనకి ఎక్కడ రైస్ అనేది ఏమీ ఉండకుండా మెత్తటి పేస్ట్లా రెడీ చేసుకోవాలి. చూడండి, మనకి మెత్తటి పేస్ట్లా రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు ఈ పేస్ట్ని మనం ఒక బౌల్లోకి వేసుకోవాలి. చూడండి, క్రీమ్లా రెడీ అయింది, మనకి చాలా మెత్తగా పేస్ట్లా ఉంది. ఇప్పుడు దీనిలో నేను అలోవెరా జెల్ యాడ్ చేస్తున్నానండి. నా దగ్గర ఆయుష్ అలోవెరా జెల్ ఉంది. మీ దగ్గర ఏ బ్రాండ్ అలోవెరా జెల్ ఉన్నా కూడా యూజ్ చేసుకోవచ్చు. హోమ్ మేడ్ అలోవెరా జెల్ కూడా యూజ్ చేసుకోవచ్చు అండి. పర్టికులర్గా ఇదే ఉండాలని ఏమీ లేదు. మీ దగ్గర ఉన్న అలోవెరా జెల్ని మీరు యూజ్ చేసుకోవచ్చు. నేను 2 టేబుల్ స్పూన్స్ అలోవెరా జెల్ ఈ క్రీమ్లో యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు దీనిలోకి ఈ విటమిన్ క్యాప్సిల్ ఒకటి యాడ్ చేసుకోవాలండి. మనం హెయిర్కి, స్కిన్కి యూజ్ చేస్తాం కదండి ఈ విటమిన్ క్యాప్సిల్స్, అవి ఒకటి ఈ క్రీమ్లో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ క్రీమ్ని మనం బాగా కలుపుకోవాలండి. మనం అలోవెరా జెల్ వేసాం కదా, ఈ అలోవెరా జెల్, ఈ క్యాప్సులు, ఇవి రెండు కూడా క్రీమ్లో బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, అలోవెరా జెల్, ఈ విటమిన్ క్యాప్సిల్ వేసాం కదా, ఈ రెండు కూడా రైస్లో బాగా మిక్స్ అయ్యాయి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక చిన్న ఎంటీ బాటిల్ తీసుకోవాలండి. మనం ఈ ఎంటీ బాటిల్లో మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న రైస్ క్రీమ్ అనేది ఆ బాటిల్లో వేసుకోవాలి.
ఈ రైస్ క్రీమ్ మనం మూత పెట్టి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలండి. మనకి 7 to 10 days వరకు మనకి ఈ రైస్ క్రీమ్ అనేది పాడవకుండా ఉంటుంది. చూడండి, ఫైనల్గా మనకి రైస్ క్రీమ్ అనేది రెడీ అయిపోయింది. ఈ క్రీమ్ మనకి మాయిశ్చరైజర్ క్రీమ్లా యూజ్ చేసుకోవచ్చు, లేదంటే మనకి ఫేస్ ప్యాక్లో కూడా యూజ్ చేసుకోవచ్చండి. చూడండి, మనకి క్రీమ్ చాలా మెత్తగా స్మూత్గా ఉంది. మనం బయట మార్కెట్లో కొంటాం కదండి క్రీము, అలాగే చాలా మెత్తగా ఉంది. ఈ క్రీమ్ని మనం డేలో 2 times యూజ్ చేసుకోవచ్చండి, అంటే మార్నింగ్ నైట్. మనం ఈ క్రీమ్ అప్లై చేసే ముందు ఫేస్ అనేది నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఫస్ట్ ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత ఈ క్రీమ్ ఫేస్కి అప్లై చేసి ఒక 2 minutes మనం మసాజ్ చేసుకోవాలండి. 2 minutes మసాజ్ చేసుకొని మనం ఫేస్ అనేది మీ ఇష్టం, మీరు అలా ఉంచుకోవచ్చు, లేదంటే కొంచెం ఇరిటేషన్గా ఉంటే ఒక 1/2 hour తర్వాత మీరు ఫేస్ అనేది క్లీన్ చేసుకోవచ్చు. మనకి ఈ క్రీమ్ అనేది స్కిన్లోకి వెళ్ళి మనకి మంచి మాయిశ్చరైజర్లా యూజ్ అవుతుంది. అలాగే మనకి రింకిల్స్ ఉంటాయి కదండి, ముడతలు లాంటివి, అవి కూడా మనకి కంట్రోల్ చేస్తుంది. అలాగే స్కిన్ అనేది గ్లో అవుతుంది, అంటే ఉన్న కలర్ మీద బెటర్ కలర్ వచ్చేలా ఇంప్రూవ్ అవుతుంది. అలాగే స్కిన్ని టైటింగ్ చేస్తుంది, అంటే మనకి ఫేస్ మీద ఉండే స్కిన్ అనేది కొంచెం జారినట్టు ఉంటుంది కదా, అదేమీ లేకుండా స్కిన్ని టైట్నింగ్ చేస్తుంది. ఈ క్రీమ్ అనేది మనం ఫేస్కే కాదని హ్యాండ్స్కి కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. అలాగే ఈ క్రీమ్ మనకి మంచి మాయిశ్చరైజర్ క్రీమ్లా యూజ్ అవుతుంది. ఈ క్రీమ్ అనేది హోమ్ మేడ్ కాబట్టి మనకు సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఏమీ రావండి, భయపడవలసిన అవసరం ఏమీ లేదు. మళ్ళీ చెప్తున్నాను, ఈ క్రీమ్ అనేది మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని 7 to 10 days మనం యూజ్ చేసుకోవాలండి. కావాలంటే మళ్ళీ తర్వాత మనం ఈ క్రీమ్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, రెడ్ కలర్ ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకొని ఆల్ అనే సింబల్ పైన క్లిక్ చేయండి. అప్పుడే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామా. బాయ్ బాయ్, టేక్ కేర్.